బంగాళదుంపలు కొనుక్కోండి, అరటికాయ కొనుక్కోండి, బంగాళదుంపలు కొనుక్కోండి. నేను బాలా కొబ్బరి బొండం వాడిని, నా దగ్గరకు వచ్చి కొబ్బరి బొండాలు కొనుక్కోండి. చాలా మంచి బొండాలు కొనుక్కోండి, చాలా మంచి బొండాలు కొనుక్కోండి, చాలా మంచి బొండాలు కొనుక్కోండి, చాలా మంచి బొండాలు కొనుక్కోండి. అరే, అన్నిటికన్నా మంచి కొబ్బరి బొండమా? అక్కడ కూడా ఒకసారి చూడండి. అరే రే, దారుణమైన కొబ్బరి బొండాలు. నా బోర్డుని ఎందుకు నువ్వు మార్చి పెట్టావు? నేనెందుకు మార్చాలి? ఇలాంటి దారుణమైన బోండాల్ని అమ్మితే ఎవరు కొంటారు? అది సరే, నా దగ్గరే నీ ఆటలు చూపిస్తున్నావా? ఓ, కొబ్బరి బొండం కేవలం 50 రూపాయలే. కొబ్బరి బొండం కేవలం 20 రూపాయలే. కేవలం 10 రూపాయలు మాత్రమే. కేవలం 5 రూపాయలు మాత్రమే. కొబ్బరి బొండం 5 రూపాయలు మాత్రమేనా? ఇది కూడా బాగుంది. ఓపి, ఈ డబ్బులు తీసుకుని కొబ్బరి బొండాలని నాకే ఇచ్చేసాయి. తీసుకో. చూసావా ఉప్పి, నీ 5 రూపాయల కొబ్బరి బొండాన్ని నేను 50 రూపాయలకి అమ్మబోతున్నాను. దీన్నే అంటారు నిజమైన లాభం అని. ఇది చాలా చీటింగ్. అలాగా? అయితే ముందు చేసావు కదా, దాని పేరేంటి? నేను వదిలిపెట్టను. అరే, ఈ బాలా ఉప్పిల గొడవకి ఒక హద్దంటూ లేకుండా పోయింది. ఆపండి బాలా ఉప్పి, అసలు ఎందుకు గొడవ పడుతున్నారు? అమ్మా, ఉప్పి, ఒక్కోసారి చాలా తెలివిగా ప్రవర్తిస్తే నష్టం ఏర్పడుతుంది. అరే, అది ఎలాగమ్మా? స్టోరీ చెప్తే మీకు అర్థం అవుతుంది. స్టోరీ? హే, ఇట్స్ స్టోరీ టైం విత్ సుధా అమ్మా. ద వైస్ మినిస్టర్. ఆ సంవత్సరం విజయనగరంలో చాలా చలిగా ఉంది. ఆ చలిని తట్టుకోలేక అందరూ కష్టపడ్డారు. అసలు ఎలా ఉందంటే మరో 5 ఏళ్లకి కావాల్సిన చలి ఈ ఏడాది పూర్తిగా వచ్చినట్టు ఉందే. శుభ్రమైన నెయ్యిలో కల్తీ చేసిన నెయ్యిని కలిపేసి లాభాన్ని పొందడమే నా లక్ష్యం. మీరు ఏం చేస్తున్నారు యజమాని? నేనేమీ చేయలేదు. నీ వల్ల నా నెయ్యి మొత్తం కింద పడిపోయింది. కొంచెం పొదుపు చేసి పైగా నేనేమి చేయలేదంటావా నిన్ను? ఇప్పుడు దీన్ని శుభ్రం చేయబోయేది ఎవరు? ఇప్పుడు నీ మాటల్ని కట్టిపెట్టి వచ్చి పని చేయి. వ్యాపారస్తులు రాబోతున్నారు. మన కొట్టు పరిస్థితి చూసి ఒకవేళ వచ్చిన వాళ్ళు వచ్చినట్టే వెళ్ళిపోతే ఆ తర్వాత మనకి పెద్ద నష్టం వస్తుంది. కొంచెం పొదుపు చేసి. ఏంటయ్యా, నా మాటలు మొత్తం వినేసి దిక్కులు చూస్తున్నావు? త్వరగా శుభ్రం చేయి. ఉడాంక గట్టిగా అరవడం విని అక్కడికి కొంతమంది వచ్చారు. వాళ్లల్లో ఒకరు మహామంత్రి సారంగా కూడా ఉన్నారు. ఉడాంక ఎంతైతే చమత్కారో తెలివైనవాడో సారంగా కూడా అంతే తెలివైనవాడు. ఆయన న్యాయం ధర్మం కోసం రాజ్యం మొత్తం సంచారం చేయాలనుకున్నాడు. గుడ్డ తీసుకొచ్చి మొత్తం శుభ్రం చేయి. కొంచెం పొదుపు చేసి. గుడ్డ నేను ఎక్కడి నుంచి తీసుకొస్తాను? ఇప్పుడు నువ్వేం వేసుకున్నా? కుర్తా. నువ్వు వేసుకున్న ఈ కుర్తాని విప్పి దాంతో శుభ్రం చేయి. కానీ నా దగ్గర ఈ ఒక్క కుర్తా మాత్రమే ఉంది. మరి నేను ఇంకేం వేసుకుంటాను? అదంతా నాకు అనవసరం. త్వరగా చెయ్యాలి. నాకు కొంచెం నష్టం వచ్చినా కూడా నిన్ను వదిలే ప్రసక్తే లేదు. చూసుకో. ఆ తెలివైన ఉడంక రమణ్ కున్న ఒకే ఒక కుర్తాతో ఆ చోటుని శుభ్రం చేయమన్నాడు. అప్పుడు సారంగా ఉడంకాకి ఒక గుణపాఠం చెప్పాలనుకుని ముందుకొచ్చారు. ఆపు. మహామంత్రి గారు మీరా? నువ్వు చెప్పింది నిజమే ఉడంక. తప్పు ఈ రమణ మీదనే. ఇతను నీకు నష్టాన్ని ఏర్పరిచాడు. అందువల్ల దీన్ని శుభ్రం చేసి నష్టాన్ని సరికట్టాలి. మంత్రి గారు వర్తిల్లాలి. నేను కూడా ఇదే చెప్పాను. కొంచెం పొదుపు చేసి. ఆగవయ్యా, నేనింకా పూర్తిగా మాట్లాడనే లేదు. రమణ్ తన కుర్తాన్ని తీసి దీన్నంతా శుభ్రం చేస్తాడు. ఇంకా నువ్వు తను వెళ్ళిన తర్వాత ఆయన కుటుంబ బాధ్యతలన్నీ నువ్వే అంగీకరించాలి. అంటే
అలాగైతే నువ్వు చెప్పిందంతా నేను వింటూనే ఉన్నాను. అదేంటంటే అప్పటి నుంచి నువ్వు రమణ్ దగ్గర ఒకవేళ ఇలా అయిపోతే, ఒకవేళ అలా అయిపోతే ఇలాగే చెప్తూ ఉన్నావు. కానీ ఇంతవరకు అలా ఏం జరగలేదు. అదే విధంగా ఒకవేళ రమణ్ తన బట్టల్ని విప్పేసిన తర్వాత ఆయనకి చలేసిందంటే, ఆ తర్వాత అతనికి ఒంట్లో బాలేకపోతే అలంతా జరగకూడదు. అలాంటిదేదైనా ఇతనికి జరిగింది అంటే ఇతని కుటుంబ స్థితి ఏమవుతుంది? ఆయన కుటుంబంలో ఇతను మాత్రమే సంపాదిస్తున్నాడు. కానీ దీని గురించి నేను అస్సలు ఆలోచించలేదు. కానీ గిని ఇదంతా వదిలే ఉడంక ఇది చెప్పు, రమణి కొట్టిని శుభ్రం చేయాలా లేకపోతే వద్దా? సరే రమణ్, నీ కుర్తాని విప్పు. ఆ తర్వాత ఉడంక ఆశని నెరవేర్చు. ఆ తర్వాత ఇతనికి ఏమైనా నష్టం ఏర్పడిందంటే లేదు లేదు లేదు, ఎలాంటి నష్టం ఏర్పడదు. రమణ్ పొరపాటంతా నాదే. నువ్వు బయలుదేరి వెళ్ళు, శుభ్రం నేను చేసుకుంటానా. అదంతా సరే గాని రమణ్ దేన్ని కింద పడేశాడు? అది నెయ్యి. ఇది నకిలీ నెయ్యి. నువ్వు మన రాజ్యంలో నకిలీ నెయ్యిని వ్యాపారం చేస్తున్నావా? మహామంత్రి గారు, ఈయన ఎప్పుడూ మాకు కల్తీ సరుకునే అమ్ముతున్నారు. ఇప్పుడు అర్థమైంది. ఈయన కల్తీ నెయ్యి తినే నా ఆరోగ్యం పాడైపోయింది. నా కుటుంబం కూడా. ఉడంకా, నువ్వు నకిలీ నెయ్యిని వ్యాపారం చేసి పెద్ద నేరం చేశావు. దీనికి శిక్ష అనుభవించాల్సిందే. నేను చెప్పే న్యాయం ప్రకారం నీకు దీనికోసం 3 శిక్షలు ఇవ్వబడుతుంది. 3 శిక్షలా? మహామంత్రి, నేను చాలా విన్నాను మీరు ఎప్పుడూ న్యాయం అయిపోయి నుంచుంటారు అని. కానీ నా విషయం మొత్తం తలకిందులైపోయిందే. నేను చేసిన ఒక పొరపాటుకి 3 శిక్షలా? ఇది ఎలా న్యాయం అవుతుందండి? అలాగైతే సరే, నువ్వు ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. నీకొక ఆలోచన చెప్తాను. అదేంటంటే నువ్వు 3 శిక్షలలో ఒక శిక్షని నువ్వు ఎంచుకోవచ్చు. 3 శిక్షలు ఎలా ఉంటాయో చెప్తారా? ఒకటి, నీ కొట్లో ఉండే మొత్తం నెయ్యిని నువ్వే తాగాలి, లేకపోతే 100 కొరడ దెబ్బలు తినాలి. అది కూడా వద్దంటే నువ్వు ఏం చేయాలంటే 1000 బంగారు నాణ్యాలు ఎవరెవరైతే నీ నకిలీ నెయ్యిని తాగి ఒంట్లో బాలేక ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు చెప్పు, ఏ శిక్షని అనుభవిస్తావు? కొరడా దెబ్బలు తినడం అనేది ఉడంకా వల్ల కాని పని. 1000 బంగారు నాణేలు ఆ పిసిని కొట్టివాడికి చాలా పెద్ద మొత్తమే. చాలాసేపు ఆలోచించాక అతనేమనుకున్నాడంటే నెయ్యి తాగడమే సులభమైన పని అనుకున్నాడు. శిక్షని ప్రారంభించు. ఒక డబ్బాడు నెయ్యి తాగిన తర్వాత ఉడంకా పరిస్థితి దారుణంగా మారిపోయింది. ఏంటి ఆపేశావు? ఆ తర్వాత ఉడంకా 2వ డబ్బాలోని సగం నెయ్యి తాగిన తర్వాత అతని ధైర్యం అతనికి సమాధానం చెప్పింది. మహామంత్రి గారు, ఇది నా వల్ల కాదు. దీనికి బదులుగా నన్ను మీరు కొరడాతో కొట్టేసేయండి. నీ ఇష్ట ప్రకారమే కానివ్వు. వీరులారా, వీడిని లోపలికి తీసుకెళ్లి కొరడాతో కొట్టండి. కొరడా దెబ్బల శిక్షని ఉడంకా స్వీకరించాడు. కాని సన్నగా ఉండే ఆ సోమరిపోతుకి విశ్రాంతి తీసుకునే అలవాటే ఉంది. కొరడా దెబ్బలు తినడం తన వల్ల కాదు. కొన్ని దెబ్బలకే ఎవరైనా నన్ను కాపాడండి. కొంచెం పొదుపు చేసి నన్ను క్షమించండి. 1000 బంగారపు నాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నన్ను కొరడాతో కొట్టడం ఆపమని చెప్పండి. కొంచెం పొదుపు చేసి. ఒకటి తర్వాత ఒకటి సారంగా నిర్ణయించిన 3 శిక్షలు సారంగాకి విధించడం జరిగింది. ఊరి ప్రజలకి న్యాయం జరిగింది.
అందరూ సారంగాకి జేజేలు పలికారు. ఆ తర్వాత ఆ ఉడంక పొరపాటున కూడా ఎవరికీ కల్తీ నెయ్యిని ఇవ్వలేదు. అరే ఇంతలా నష్టం వస్తుందని అనుకోలేదు. కొంచెం పొదుపు చేసి. నాకు బాగా అర్థమైందమ్మా. అతి తెలివి కొన్ని సందర్భాల్లో మనకే ముప్పు తీసుకొచ్చి పెడుతుంది. ఇప్పుడు అచ్చం నాకు జరిగినట్టుగానే. సారీ బాలా. నువ్వు సరిగ్గా చెప్పావు ఊపి, కానీ నేను నీకు నష్టాన్ని మాత్రం ఏర్పరచను. ఇదిగో నీ కొబ్బరి బొండాలు, కానీ నీ కొట్టుని వేరే ఎక్కడన్నా వేసుకో. అప్పుడే మన ఇద్దరికి ఎలాంటి నష్టం ఏర్పడదు. సరే బాలా, థ్యాంక్ యూ అమ్మా. నేను వెళ్తున్నాను. నా కొట్టుని ఇంకో దగ్గర పెడతాను. If you like this video, subscribe to our channel Murthy Media. మట్టి మట్టలు నెట్టప్పు మని పడిను చెక్కాదే తిరిగి తిరిగిను నిజంగా నిజంగా కథ వినిపించెను వచ్చా నేను పుల్పు తీపి తినిపించెను చిన్నారి పిల్లను అమ్మమ్మ నాన్నమ్మను చిన్నారి పిల్లను అమ్మమ్మ నాన్నమ్మను తీరుస్తాను వేలు పట్టుకుని తోడుగా నడుస్తాను చికటి చీకటిలో దీపంలా వెలుగుతా పాకేట మట్టిలో సువాసన పంచుతా